హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ బకాయిలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. దీనికి సంబంధించి పూర్తి సమాచారంలోకైతే వెళ్ళిపోదాం. రాష్ట్రంలో పదవి విరమణ చేసిన ఉద్యోగులు తమకు న్యాయబద్ధంగా రావాల్సిన గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్, జనరల్ ప్రావిడెంట్ ఫండ్ వంటి ప్రయోజనాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. వీటికి సంబంధించి ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు 8,200 కోట్ల నుంచి 12,000 కోట్ల వరకు ఉన్నాయి. చాలామంది ఉద్యోగులు రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్‌ల ఆలస్యం కావడం లేదా పెండింగ్‌లో ఉండడం వల్ల వైద్య ఖర్చులు భరించలేకపోతున్నారు. ప్రభుత్వం హెల్త్ కార్డులను కార్పొరేట్ హాస్పిటల్స్ అంగీకరించడం లేదు. పెండింగ్ బకాయిల వల్ల ఉద్యోగులు దీర్ఘకాలిక బకాయిలు తీర్చలేకపోతున్నారు. పిల్లల పెళ్లిళ్లు చేయలేక, జీవన వ్యయం భరించలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పీఆర్సీ, ఇతర బకాయిలకు సరైన పరిష్కారాన్ని ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం చూపలేదని రిటైర్డ్ ఉద్యోగులు నిరాశను వ్యక్తం చేస్తున్నారు. అనధికారికంగా తెలుస్తున్న వార్తలను బట్టి ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న పదవీ విరమణ ప్రయోజనాలు చెల్లించేందుకు అధికారులు 10%, బ్రోకర్లు 5% వేరేసి మొత్తం 15% వరకు కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులే తమ సాటి ఉద్యోగుల వద్ద ఈ రకంగా కమిషన్లకు కక్కుర్తి పడటం అంటే మానవత్వ పతనం ఎంతవరకు దిగజారిందో ఇంతకంటే గొప్ప నిదర్శనం మరొకటి అక్కర్లేదు. కొందరు ఉద్యోగులు ఫాస్ట్ ట్రాక్ క్లియరెన్స్ కోసం బ్రోకర్లకు ఏకంగా 3-4 లక్షల వరకు చెల్లిస్తున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. గత 22 నెలలుగా తమ రిటైర్మెంట్ ప్రయోజనాల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులు కూడా ఉన్నారు. 2021లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగులకు తక్షణం చెల్లించాల్సిన బకాయిల నుంచి తప్పించుకునేందుకు రిటైర్మెంట్ వయసును 58-61 ఏళ్లకి పెంచి చేతులు దులుపుకుంది. అప్పటికే తాత్కాలికంగా ప్రభుత్వానికి ఉపశమనం కలిగిన 2024 నుంచి పెద్ద ఎత్తున ఉద్యోగులు పదవి విరమణ చేయడం మొదలైంది. వీరికి అధిక మొత్తంలో ప్రయోజనాలు చెల్లించాల్సి రావడంతో గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డ చందంగా ప్రస్తుత ప్రభుత్వానికి ఇబ్బందులు మొదలయ్యాయి. ఎందుకంటే నాటి ప్రభుత్వ నిర్ణయం వల్ల రెగ్యులర్‌గా పదవి విరమణ చేసేవారికి అదనంగా 17,000 నుంచి 20,000 మంది రిటైర్డ్ కావడం వల్ల పెద్ద మొత్తంలో బకాయిలు చెల్లించాల్సి రావడంతో ఇప్పటికే అలవి కాని సంక్షేమ హామీలిచ్చి అవి పూర్తి చేయలేక చేతులెత్తేసిన దశలో ఉన్న ప్రభుత్వం ఉద్యోగులకు న్యాయబద్ధంగా అందాల్సిన బెనిఫిట్స్‌ను కూడా పెండింగ్‌లో పెట్టడం మొదలుపెట్టింది. దీనికి తోడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సిన రిటైర్మెంట్ బకాయిలు పెండింగ్ మొత్తం 4,575 కోట్లు కూడా చెల్లించాల్సి రావడం ములికే నక్క మీద తాటికాయ పడిన చందమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో రిటైర్డ్ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇందుకోసం కూడా ఒక్కొక్కరిపై 15,000 నుంచి 20,000 వరకు ఖర్చు భారం పడింది. పదవి విరమణ చేసిన ఉద్యోగుల బకాయిలు చెల్లించడానికి 7 నెలలకు మించి ఆలస్యం జరగడం ఎంతమాత్రం సమంజసం కాదని హైకోర్టు స్పష్టం చేయడమే కాదు, 8 వారాల్లోగా పూర్తి బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించినా ఇప్పటికీ సమస్య కొలిక్కి రాలేదు. అలాగే 2024 మార్చి నుంచి డిసెంబర్ మధ్య కాలంలో దాదాపు 8,000 మంది ఉద్యోగులు రిటైర్డ్ అయ్యారు. ఇక 2025లో మరో 9,630 మంది ఉద్యోగులు పదవి విరమణ చేసిన వారి జాబితాలో చేరారు. ఈ ఏడాది సుమారు మరో 9,700 మంది రిటైర్డ్ కానున్నారు. ప్రస్తుతం నెలకు 800 నుంచి 1,000 మంది ఉద్యోగులు సగటున రిటైర్డ్ అవుతుండటంతో బకాయిలు చెల్లించాల్సిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. రిటైర్డ్ అవుతున్న సిబ్బందిలో 1,400 మంది గేటెడ్ ఆఫీసర్లు, 5,300 మంది నాన్ గేటెడ్ ఆఫీసర్లు, 1,200 మంది క్లాస్ 4 ఉద్యోగులు ఉంటున్నారు. ఇక రిటైర్డ్ అయిన ప్రతి ఉద్యోగికి పీఎఫ్, కమ్యూటేషన్, లీవ్ ఎన్కాష్మెంట్ వంటి ప్రయోజనాలు సుమారు 35 లక్షల నుంచి 75 లక్షల వరకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం నెలకి 700 కోట్ల నుంచి 745 కోట్ల వరకు ఉద్యోగుల బిల్లుల కోసం చెల్లింపులు విడుదల చేస్తున్నా ఏ నెలకు ఆ నెల 300 కోట్ల బిల్లులు కొత్తగా వచ్చి చేరుతుండటంతో రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు 10,000 కోట్లకు తగ్గడం లేదు.